తెలంగాణ కుంభమేళ మేడారం మహాజాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మేడారం మహాజాతరకు భక్తులు పోటెత్తారు. రెడ్డిగూడెం నుంచి జంపనవాగుకు చేరుకునేందుకు కాలినడకన బయలుదేరిన భక్తులకు అడుగడుగునా ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. ప్రైవేటు వాహనాలు 4 వీలర్లు దారుల్లోకి ప్రవేశించడంతో భక్తులు నడవడానికి కూడా వీలు లేకుండా పోతోంది. రెడ్డిగూడెం హనుమాన్ ఆలయం నుంచి జంపనవాగుకు చేరుకోవడానికి కాలినడకన గంటకు పైగా సమయం పట్టడంతో భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక చిన్నారులు, వృద్ధులు, శివసత్తులు గంటల తరబడి రోడ్లపై వేచి ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ రోడ్లలో ప్రైవేటు ద్విచక్ర వాహనాలు 4 వీలర్లకు ఎలాంటి అనుమతి లేదు. అయినప్పటికీ వాహనాలు ప్రవేశించడంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. మేడారంలో మహాజాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. జాతరకు భక్తజనం పోటెత్తుతున్నారు. పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. అయినప్పటికీ భక్తుల నడకదారిలోకి 4 వీలర్లు ప్రవేశించడంతో కొంత భక్తులకు ఇబ్బందులు తప్పటం లేదని తెలుస్తుంది. సో మొత్తంగా ఓవరాల్ అప్డేట్స్ అందించేందుకు జ్యోత్స్న జాయిన్ అవుతున్నారు. జ్యోత్స్న, చూస్తున్నాం తెలంగాణలోని పల్లె పట్టణం అనేది తేడా లేకుండా రహదారులన్నీ మేడారం వైపు పోటెత్తుతున్నాయి. ఈ రోజు సాయంత్రం సమ్మక్క కూడా గద్దె మీదకు చేరుకునే అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు భద్రతాపరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, అదేవిధంగా భక్తజనం మరింత పోటెత్తే అవకాశాలున్న నేపథ్యంలో అక్కడ ఏ టెక్నాలజీని కూడా వాడుతున్నారు, ఈ టెక్నాలజీ వల్ల ఏం జరుగుతుంది, ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఓకే రైట్ వంశీ, మీరు అన్నట్టు పెద్ద ఎత్తున భక్తజన సందోహం వస్తున్నటువంటి క్రమంలో కొన్ని చోట్ల ఇబ్బందికర పరిస్థితులు అయితే ఎదురైనది వాస్తవం. బట్ ఏర్పాట్లకు సంబంధించి పెద్ద ఓకే బాగున్నాయి అని చెప్పేసి అంటున్నారు. ముఖ్యంగా దర్శనం చేసుకోవడానికి 2-3 గంటల సమయం అయితే పడుతోంది. అయితే 4 వీలర్స్ వస్తున్నటువంటి క్రమంలో కొన్ని చోట్ల ట్రాఫిక్ సమస్యలు కూడా ఏర్పడినటువంటి క్రమం. అయితే గతంలో మేడారం జాతర అనగానే ఎడ్ల బండ్లలో వచ్చేటువంటి క్రమం మనం చూస్తూ ఉండేవాళ్ళం. అయితే ఇప్పుడు ఆ ఎడ్ల బండ్లను ఎలో చేయకపోవడం వల్ల కొద్దిసేపు ఆందోళన కూడా వాళ్ళు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అంటే మేడారాన్ని అనగానే ఎడ్ల బండ్లు కట్టుకొని జాతరకు వెళ్లడం అనేది గుర్తొస్తుంది. సమ్మక్కకు బెల్లం మొక్కులు చెల్లించుకోవడం గుర్తొస్తుంది. ఈ క్రమంలో ఎడ్ల బండ్లను ఎలో చేయకపోవడం పట్ల కొంతమంది భక్తులు అయితే అసంతృప్తి వ్యక్తం చేశారు. అంటే మా ఈ సాంప్రదాయం మేము ఇందులోనే వస్తాము, మా ఉనికికే ప్రమాదం కలిగించేటువంటి ప్రయత్నాలు కాదా ఇవని ఆందోళన వ్యక్తం చేశారు. మరిపు పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నటువంటి క్రమంలో, ఎడ్ల బండ్లు వస్తున్నటువంటి క్రమంలో ఇబ్బంది కలుగుతున్నటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళు కూడా, ముఖ్యంగా ఎడ్లు కూడా బెదురుతున్నాయి. మరోవైపు పెద్ద ఎత్తున ఇంకా ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. భక్తులు ఆలస్యంగా దర్శించుకునేటువంటి అవకాశం ఉంటుంది. దర్శన సమయం ఎక్కువగా పట్టేటువంటి అవకాశం ఉన్నటువంటి క్రమంలో ఇటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది అని చెప్పేసి అటు అధికారులు చెబుతున్నారు. మరోవైపు పోలీసులు మీరు చూడొచ్చు, ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఉంది. అట్ ద సేమ్ టైం వాలంటీర్స్ కూడా ఉన్నారు. అండ్ దాంతో పాటు మీరు ప్రస్తుతం సమ్మక్క గద్దెకు సంబంధించి చూస్తున్నారు. మొక్కులను లోపలకు విసురుతున్నటువంటి దృశ్యాలు మీరు చూడొచ్చు. అంటే సమ్మక్కను అంటే ముట్టుకునేటువంటి అవకాశం ఉండదు, చుట్టూ గ్రిల్ ఉండడం వల్ల వాళ్ళు తీసుకొచ్చినటువంటి, వాళ్ళు మొక్కినటువంటి ఆ మొక్కు బంగారం ఏదైతే ఉందో దూరం నుండే అమ్మవారికి ఆ ముట్ట చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనకు కనిపిస్తోంది. కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మరి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఆయన ఆగమని చెప్పమ్మా. అక్కడ నోట్ ఇస్తారమ్మా, అక్కడ నోట్ ఇస్తున్నారు, అక్కడ అనౌన్స్ చేస్తారు. బయటికి వినబడదు ఈ మైక్ బయటికి వినబడదు. అక్కడ నోట్ ఇస్తున్నారు, ఏమన్నా ఇవన్నీ తీసుకెళ్ళండి. అది అయితే కొంతమంది పెద్ద ఎత్తున భక్తులు రావడం వల్ల తప్పిపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకోసం పేజింగ్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. కొంతమంది భక్తులతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? చెప్పండి, అక్కడ పేజింగ్ ఇస్తారమ్మా మీకు? అక్కడ మీరు చెప్పండి, లేకపోతే మీరు ఉండే ప్లేస్ కి వస్తూ ఉంటారు. ఏం పర్వాలేదు. అది మొత్తానికి మనం చూస్తున్నాము, భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి క్రమంలో కొంతమంది తప్పిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా చిన్న పిల్లలకు సంబంధించి కూడా జాగ్రత్తగా ఉండాలి. పెద్దవాళ్లే ఒక చోట ఉన్న వాళ్ళు కనిపించకుండా పోతూ ఇలాంటి పేజింగ్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో చిన్న పిల్లలు తీసుకొచ్చిన వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు అధికారిక లాంఛనాలతో సమ్మక్క గడ్డ మీదకు చేరుకుంటారు. ప్రస్తుతం అయితే ముందస్తు మొక్కులు సమ్మక్క కూడా చెల్లించుకుంటున్నారు. నిన్న సాయంత్రమే అటు సారలమ్మ, గోవిందరాజులు, అదేవిధంగా సమ్మక్క భర్త అయినటువంటి పగిడితరాజు కూడా గద్దెల మీదకు చేరుకున్నారు. ఇవాళ సాయంత్రం సమ్మక్క చిలకలగుట్ట నుండి బయలుదేరుతారు. సాయంత్రం 4 గంటలకు అధికారిక లాంఛనాలతో గద్దె వద్దకు అమ్మను తీసుకొస్తారు. వనం నుంచి జనారణ్యంలోకి అమ్మవారు రానున్నారు. నమస్తే అమ్మ, ఒడిబియ్యం అవి? ఎప్పుడు వచ్చిల్లు? నిన్న వచ్చిల్లా? దర్శనం అయిందా?
ఎట్లా ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? సూపర్ అయింది, దర్శనం మాత్రం సూపర్. సూపర్ అయింది దర్శనం. ఏర్పాట్లు మంచిగా ఉన్నాయా లేవా? మంచిగానే ఉన్నాయి. చాలా మంది జనం వస్తున్నారు. మరి ఫ్రీ బస్ అయితే లేడీస్ కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు అంటున్నారు. పని కత్తరా కదా మాకు అన్నం. ప్రతి సంవత్సరం అంటే 2 ఏళ్ళకి ఒకసారి ప్రతిసారి వస్తారా? మొత్తం. అవునా? మొక్కులు చెల్లించుకున్నారా? చెల్లించుకున్నాం. మీరు ఏ రకం మొక్క? ఒడి బియ్యము అండ్ బెల్లం కూడా ఇస్తారా? చెప్పండి. మంచిగా ఉన్నది, మంచిగా ఉన్నది, చాలా మంచిగా ఉన్నదా? ఎక్కడి నుంచి? కొంగపాక. కొంగపాక కొంగపాక నుంచి వచ్చావా? మరి అమ్మవారి దర్శనం మంచిగా జరిగిందా? జరిగింది. ఎట్లా అనిపిస్తున్నాయి ఏర్పాట్లు? మంచిగా ఉన్నాయి. మంచిగా అనిపిస్తుంది. అన్నిటికీ మంచిగా అనిపిస్తుందా? చెప్పండి. బాగానే అనిపిస్తుంది. అంతా ఒకే కుటుంబమా? ఒకటే కుటుంబం. అందరూ ఒకటే. ఒకటే. చెప్పండి. అందరం ఒకటే, దర్శనం మాత్రం బాగా అయింది, నమ్మలంగా అయింది. చెప్పమ్మా, మీరు నిలువెత్తు బంగారం ఇచ్చారా? ఇచ్చినాం, బంగారం ఇచ్చినాం, మంచిగా సంతోషంగా చేసుకున్నాం. అందరికి మొక్కులొప్ప చెప్పినాం, తల్లికి ఒప్ప చెప్పినాం, పిల్లకి ఒప్ప చెప్తాను. సూపర్ గా ఉన్నది. చిన్న బిడ్డ నిలువెత్తు బంగారం వేయడానికి చిన్న బంగారు ముద్దతో మన ముందు కనిపిస్తున్నాడు. హాయ్. అది చిన్న పిల్లలు తీసుకొచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి. చిన్నపిల్లలు అని చెప్పేసి ఆతృత కొంచెం ఫ్రీగా దర్శనం ఇచ్చారు అన్నట్టు, పర్లేదు. ఓకే, అంటే చిన్న పిల్లలకు ఫ్రీ దర్శనం ఇచ్చారా? ఫ్రీ దర్శనం ఇచ్చారు, ఇబ్బంది పడకుండా. చిన్నపిల్లలు ఎవరైతే చూసారో తీసుకెళ్లి మంచిగా మీరు వెళ్ళి పక్కకి వెళ్ళి డైరెక్ట్ వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్పారు అన్నట్టు. ఓకే, నీ వల్లే ఫ్రీ దర్శనం వచ్చింది. ఓకే, అది ఇలా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకు అంటే కొంచెం త్వరగా దర్శనం చేసుకునేటువంటి అవకాశం, వేరే క్యూ లైన్ లో ఇచ్చేటువంటి అవకాశం ఇచ్చారు. చెప్పండి. చాలా బాగా చేస్తున్నాం. పోయినసారి కంటే ఈసారి చాలా అంటే చాలా రష్ ఉంది. అసలు మైండ్ బ్లాక్, క్రోర్స్ ఆఫ్ పీపుల్. ఇటు చూస్తున్నాం అన్ని, అటు మొత్తం ఎక్కడెక్కడ హడావిడి మొత్తం తోసుకున్నాడే. పక్కన చూసలేదు, తోసుకున్నామా, పోయినామా, దర్శనం అయిందా, పోయినాం ఇంటికి, అంతే. అలా ఉంటున్నారు. వి జస్ట్ ఎంజాయ్డ్ ఇట్. దట్స్ yes. ఏర్పాటు ఎట్లా ఉంది? చాలా బాగున్నాయి. పోయినసారి కంటే ఇప్పుడు చాలా బెటర్ ఉన్నాయి. వి ఆర్ ఎంజాయింగ్ సో మచ్. ఏంటమ్మా, మీరు రేవంత్ రెడ్డి ఫ్యాన్సా? మంచిగా జరిగిందండి, మంచిగా వచ్చినాం, దర్శనం అయింది. చెప్పండి. బాగా జరిగిందండి, మంచిగా జరిగింది. పిల్లలకు జాబులు ఒకటే, జాబులు రావాలి, రేవంత్ రెడ్డి కోరుకుంటున్నాం. పింఛన్ లేనిలో పింఛన్ రావాలి, అంతేనండి. అందరం కోరుకునే అదే విషయం. సో ఎవరికైతే ఏ ఇబ్బందులు ఉంటాయో, పెన్షన్ రాని వాళ్ళకు పెన్షన్లు, జాబులు రాని వాళ్ళకు జాబులు కావాలని కోరుకున్నామని చెప్పేసి అంటున్నారు. మొత్తానికి ఏర్పాట్లకు సంబంధించి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి. కొంచెం మేడం, ఇక్కడ జాతర మాత్రం బాగానే, దర్శనం మీద బాగానే ఉంది. ఇక్కడ వాళ్ళకి వీళ్ళు గ్రీషెట్ చేసుకున్న వాళ్ళు ప్రసాదం పడితే వాళ్ళు 100 రూపాయలు 50 రూపాయలు ఇస్తే ప్రసాదం ఇస్తా అంటున్నారు. వాళ్ళు 100 రూపాయలు అడుగుతున్నారు ప్రసాదం తీసుకోవడానికి. రూపాయలు అడుగుతున్నారు వాళ్ళు ప్రసాదం గ్రీషెట్ చేసుకున్న వాళ్ళు. వాళ్ళు అడుగుతున్నారు, గ్రీషెట్ చేసుకున్న వాళ్ళు అడుగుతున్నా ఇస్తా అంటున్నారు. వాళ్ళు పొలి అడితే నాకు తెలియదు అంటున్నారు. ప్రసాదాన్ని దూరం నుండే మొక్కిస్తున్నారు కదా మేడం, మేము ఇస్తాం కదా, మళ్ళీ రిటర్న్ ఇంటి పక్కన అడుగుతాం కదా. మన ప్రసాదం అడితే ప్రసాదం వేసిన తర్వాత అందులో ప్రసాదంగా ఎడక్క అడిగితే 50 రూపాయలు అడుగుతున్నారు. 50 రూపాయలు అడుగుతాం, 100 రూపాయలు అడుగుతున్నారు వాళ్ళు. ప్రసాద్ దర్శనం మాత్రం బాగా మంచిగా అయిపోయింది. వాళ్ళు అట్లా అడుగుతున్నారు డబ్బులు. వాళ్ళు అట్లా అడుగుతున్నా ఇస్తా అంటున్నారు ఇప్పటికి. అది వాళ్ళు అదే దర్శనం మాత్రం బాగానే మంచిగా చేశారు. మాకు ఏర్పాట్లకు సంబంధించి బాగున్నాయి, కానీ ప్రసాదం ముట్ట చెప్పిన తర్వాత మళ్ళీ మనకు వెనక్కు ప్రసాదం కొద్దిగా ఇస్తారు చూడండి, అప్పుడు 50 రూపాయలు ఇస్తే ప్రసాదం ఇస్తాను అని అంటున్నారు అని చెప్పేసి వారు చెబుతున్నారు. దాని గురించి ఒకసారి కానుక పేరు చెప్పి మాట్లాడుతున్నారు పిల్లలు. కానుకి మండి అంటున్నారా? చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి? మేము సిద్దిపేట నుంచి వచ్చామండి. ఏర్పాట్లు కొంచెం ఇంకా బాగుండేదండి, కొంచెం నీట్నెస్ లేదు కదా, కొంచెం భక్తులకు ఇబ్బంది అవుతాయి. వస్తున్నారు కదా, మన డిసిప్లిన్ కూడా అవసరమే కదా. అందుకనే చెప్తున్నాము, అందరు డిసిప్లిన్ గా వచ్చి దర్శనం చేసుకుంటే అంత బాగుంటది. మేము ఇప్పటి 2 times వచ్చాము. అంత జరిగిందా దర్శనం? బాగా జరిగిందండి. మొక్కేంటి? ఏం లేదు, సెటిల్ అవ్వాలి, సొంత ఇల్లు ఉండాలి, సొంత ఇల్లు తీసుకోవాలని, అంతే అండి. మా బాబు అదే మొత్తానికి పెద్ద ఎత్తున భక్తులైతే వచ్చి దర్శించుకుంటున్నారు. ఏర్పాట్లకు సంబంధించి చూస్తే భక్తజనం పెద్ద ఎత్తున వస్తున్నటువంటి క్రమంలో కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. అయితే దాంతో పాటు ఏర్పాట్లు అంటే ఒక 2-3 గంటల సమయం
అయితే పడుతోంది ఆ దర్శనం చేసుకోవడానికి. అది కొంచెం బెటర్ అని ప్రస్తుతం అంటున్నారు. అయితే ఒకటి ఏంటంటే సాయంత్రం సమ్మక్క వచ్చిన తర్వాత, గద్దె మీదకి వచ్చిన తర్వాత మరింత రద్దీ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది, మరింత ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆ టైంలో భక్తులు కాస్త సంయమనం పాటించి, తోపులాట జరిగితే మనకే ఇబ్బంది కాబట్టి అలా సంయమనం పాటించాలి అని చెప్పేసి అటు అధికారులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఇవాళ సాయంత్రం 5 గంటలకు సమ్మక్క గద్దె మీదకు చేరుకుంటారు అధికారిక లాంఛనాలతో. ఇవాళ రేపు పూజలు అందుకున్న తర్వాత రేపు సాయంత్రం వన ప్రవేశం చేస్తారు వంశీ. థ్యాంక్ యూ జ్యోత్స్న.